భారతదేశం డీప్ టెక్ రంగం గణనీయమైన వృద్ధి దిశగా అడుగులేస్తోంది. రక్షణ ఆవిష్కరణలు, రోబోటిక్స్ విస్తరణ వంటి అంశాల కారణంగా 2030 నాటికి డీప్ టెక్ మార్కెట్ విలువ $30 బిలియన్ చేరుకోనుందని రెడ్ సీడ్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదిక వెల్లడించింది. గత దశాబ్దంలో భారత రక్షణ బడ్జెట్ రెట్టింపు అయి $80 బిలియన్ దాటింది. దీంతో రక్షణ రంగంలో డీప్ టెక్ వైపు భారీ పెట్టుబడులు మళ్లాయని నివేదిక చెబుతోంది. ఈ విస్తరణ అమెరికా, చైనా వంటి అగ్రదేశాల వృద్ధి రేటును కూడా అధిగమించింది. గత 5 ఏళ్లలో భారతదేశం యొక్క డీప్ టెక్ అవకాశాలు 2.5 రెట్లు పెరిగాయి. 2030 నాటికి అది $30 బిలియన్ల మార్కెట్గా మారనుంది. చైనా వెలుపల విశ్వసనీయ, తక్కువ ఖర్చుతో కూడిన ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి భారత్ డీప్ టెక్ బేస్ విలువ $9-12 బిలియన్ ఉండొచ్చని అంచనా. రక్షణ, డీప్ టెక్, గ్లోబల్ రోబోటిక్స్ రంగాల్లో వ్యయాలు ఈ వృద్ధికి దారితీస్తున్నాయి. ప్రపంచ రోబోటిక్స్ మార్కెట్ ప్రస్తుతం $60 బిలియన్. ఇది 2030 నాటికి $230 బిలియన్ కి చేరొచ్చని నివేదిక అంచనా వేసింది. దీంట్లో భారత్ సుమారు $10 బిలియన్ అవకాశాన్ని పొందొచ్చని పేర్కొంది. హ్యూమనాయిడ్ రోబోట్ల ఉత్పత్తి ఖర్చులు అమెరికా కంటే 73% తక్కువగా ఉండడం భారత్కు ప్రధాన ప్రయోజనంగా నిలుస్తోంది. దీనికి కారణం తక్కువ కార్మిక ఖర్చులు, సమర్థవంతమైన లోకల్ ఏకీకరణ, ఖర్చు ఆప్టిమైజ్డ్ సోర్సింగ్ అని నివేదిక స్పష్టం చేసింది. రెడ్ షీట్ ప్రకారం తక్షణ అవకాశాలు స్వయం ప్రతిపత్త వ్యవస్థలు, ఏఐ ఆధారిత శిక్షణ టెక్నాలజీలు, ఎనర్జీ డ్రివెన్ ఇన్నోవేషన్లు వంటి రంగాల్లో ఉన్నాయి. డీప్ టెక్ ఇకపై రేపటి లక్ష్యం కాదు, ఇది తదుపరి ఆర్థిక ఇంజిన్ అని నివేదిక తేల్చింది. భారత్ రక్షణ, డీప్ టెక్ పెట్టుబడులు పెట్టదగిన మరియు ఊహించదగిన రాబడులను తెచ్చే దిశగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.